ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉండగా విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. దాదాపు 3 నెలల నుంచి అభ్యర్థులు విశ్రాంతి లేకుండా పార్టీ కార్యక్రమాలు ప్రచారాల్లో మునిగిపోయారు. రాత్రి పగలు తేడా లేకుండా కేడర్తో కలిసి పనిచేశారు. ఇక ఎన్నికలు ముగియడంతో పార్టీ కేడర్తో కూర్చుని గెలుపు ఓటములపై సమీక్షలు ప్రారంభించారు. మండలం, గ్రామం, వార్డుల వారీగా పోలింగ్ ఎలా జరిగింది, ఎక్కడ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయనే అంశాలపై నాయకులు, కార్యకర్తల నుంచి సమాచారం అడిగి తెలుసుకుని గెలుపు ఓటములపై లెక్కలు వేసుకున్నారు. మరికొందరైతే తమదే విజయమన్న ధీమాతో ఉన్నారు. విశాఖ జిల్లా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రామకృష్ణబాబు, వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థులు ఇద్దరు ఎవరి పార్టీ కార్యాలయంలో వారు నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయా ప్రాంతాల వారీగా ఎంత మెజారిటీ వస్తుందో గంటా శ్రీనివాసరావు స్వయంగా తెలుసుకున్నారు. ఎలా చూసుకున్నా 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సైతం 30,000 మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు అంతే విశ్వాసంతో ఉన్నారు వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. తనకు కనీసం 20,000 మెజారిటీ వస్తుందని ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తనకు 30,000 నుంచి 35,000 ఓట్ల మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కేకే రాజు అయితే తనకు 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. బూతుల వారీగా సమీక్షించినప్పుడు లక్ష్యానికి చేరువలో ఉన్నామని పార్టీ శ్రేణులు అంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 30 నుంచి 40,000 మెజారిటీతో గెలుస్తానన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మూడోసారి కూడా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇక గాజువాక విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటే కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పెందుర్తిలో కూటమి తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతే తమకు ప్లస్ పాయింట్గా మారిందని, మంచి మెజారిటీతో గెలుస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ వర్గం మెజారిటీ ముఖ్యం కాదని, గెలవటం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ గెలుపుపై ఎవరు ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఎవరి భవితవ్యం ఏంటి అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదంటున్నారు విశ్లేషకులు.